ఆత్మదేవుని సహాయం కోరి ప్రార్థన చేస్తూ తర్వాత మన అందరికీ ఈరోజు ఇచ్చిన వాక్య భాగం మనం చూసుకుందాం. మా పరలోకపు పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, త్రియేక దేవ, మమ్మల్ని అందరినీ ఈరోజు మీ సన్నిధికి రప్పించి, ఆన్లైన్ ఉండేవాళ్ళు, ఇక్కడ భౌతికంగా ఉండే వాళ్ళందరినీ రప్పించి మీ మాటలు వినడానికి, మిమ్మల్ని పాటలు పాడి స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన ఆ గొప్ప తరుణమును బట్టి, సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీరు మా నోట్లో పెట్టిన ఈ మాటలు, మీ వాక్య భాగం, మీ మాటలు మేము ధ్యానించబోతుండగా నోటి బూరగా నన్ను వాడుకోమని, మాకు మీరు ఏదైతే బోధిస్తున్నారో అది అర్థం చేసే ఆ పరిపక్వతని ఇవ్వమని, ఉపదేశంను అటకింపచేయ ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులన్నిటినీ యేసయ్య నామంలో ఈ క్షణమే వెళ్ళగొట్టుచు, మహిమ ఘనత ప్రభావం అన్ని తండ్రి అయిన మీగా ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొందినాం తండ్రి, ఆమేన్. ఎంతమంది చదువుకున్నాం? ఇక్కడ స్కూల్ వరకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? అందరు వెళ్ళామా స్కూల్కి? వెళ్ళాం కదా. బహుశా ఆన్లైన్ ఉండే వాళ్ళు వెళ్ళలేదేమో. వెళ్ళారా స్కూల్కి? వెళ్ళారు, అందరు వెళ్ళారు. అందరు స్కూల్కి వెళ్ళింటాం. మరి ఎంతమంది కాపీ కొట్టి పాస్ అయ్యాం? కాపీ కొట్టలేదా? కొట్టారు కదా. ఎంతమంది కాపీ కొట్టారు? ఒకరు, ఒకటి, రెండు, అంతేనా? మిగతా అంత న్యాయాధిపతులా? అదే కాపీ కొట్టారు. ఇంకా ఆన్లైన్ వాళ్ళు ఎవరన్నా కాపీ కొట్టారా? స్కూల్కి వెళ్ళిన వాళ్ళు మాత్రమే. ఇంకెవరన్నా కాపీ కొట్టారా? కొట్టలేదా? ఓకే, కాపీ కొట్టారా, కొట్టలేదా? హలో, ఓకే. ఎవరైతే కాపీ కొట్టి పాస్ అయ్యారో దేవుని రాజ్యంలో పాస్ అవుతారు. ఇప్పుడు చెప్పండి, నిజాలు చెప్పండి. ఎవరు కాపీ కొట్టారు? అందరు కొట్టాం కదా. అందరు కొట్టామా లేదా? నేనైతే కాపీ కొట్టలా. నేను కాపీ కొట్టలా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే కాపీ కొట్టే అలవాటు ఉందో వాళ్ళు దేవుని రాజ్యముకు పని వస్తారు అని చెప్పేసి వాక్యం చెప్తుంది. నేను ఎప్పుడైనా ఏమైనా చెప్పానా? వాక్యమే చెప్తుంది. తీయండి, అపోస్తల కార్యములు 4:13. అపోస్తలుల కార్యములు 4:13. టక్కుమని మైక్ తీసుకుని ఆన్ చేసి చదివేసి ఆఫ్ చేసేయాలి. గట్టిగా చదవాలి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఆమేన్. ఏమర్థమైంది మీకు? నేను చెప్పింది ఈ వచనంలో ఉంది. కాపీ కొట్టాలని చెప్పాను కదా. కాపీ కొట్టే వాళ్ళందరూ దేవుని రాజ్యంకు పని వస్తారన్న ఈ వచనంలోనే ఉంది. ఎక్కడుంది? కనిపెట్టండి, కనుక్కోండి. అదే, ఎవరితో ఉండేవారు? యేసుతో కూడా ఉండిన వారని వారు గుర్తెరిగిరి అని ఉంది కదా. అది కాపీ కొట్టింది. ఎలా అవుతుంది? ఒకరితో ఉంటే వాళ్ళు కాపీ కొట్టినట్ట? ఒకరితోనే ఉంటే అది కాపీ కొట్టినట్ట? ఇక్కడ ఏం మాట్లాడుతున్నామంటే, ఒక క్రైస్తవ బిడ్డ అనే వాళ్ళు ఎలా ఉండాలంటే యేసయ్య పోలికలు ఉండాలి. అంతే కదా. యేసయ్య పోలిక ఎన్నిసార్లు మాట్లాడింటాం, ఎన్ని ఉపదేశంలో మాట్లాడింటాం. యేసయ్య పోలికగా మారాలి. వాక్యం ఎందుకు? యేసయ్య పోలికగా మారాలి. ప్రార్థనలు ఎందుకు చేసుకుంటాం? ఆరాధనలు ఎందుకు చేస్తాం? వాక్యం ఎందుకు వింటాం? వాక్యం ఎందుకు చదువుతాం కదా. ఇవన్నీ ఒకరోజు మనం యేసయ్య పోలికలా మారాలి. యేసయ్య ఈ లోకంలో జీవించిన అదే జీవితం, అలాంటి జీవితం మనం ఏం చేయాలి?
జీవించాలి అనేది. మరి ఇప్పుడు ఆలోచన చేయండి, యేసయ్య ఈ లోకంలో ఎలాంటి జీవితం కలిగి ఉన్నారో అలాంటి జీవితమే మనం జీవించాలంటే కాపీ కొట్టడమా లేదా? అంతేనా? కాపీ కొట్టాలి. ఇప్పుడు ఈ కాపీ కొట్టేందుకే, కాపీ కొట్టాలంటే ఎవరుగా ఏమేమి కావాలి చెప్పండి? బాగా చదివిన వాళ్ళు కావాలి, అస్సలు చదువు రాని వాళ్ళు, లేకపోతే కాస్త చదువు వచ్చిన వాళ్ళు కావాలి కదా. బాగా చదువు వచ్చిన వాళ్ళు ఎవరు? యేసయ్య. యేసయ్యనే కదా. ఓకే, మనకు అంత రాదు, యేసయ్యలా ఉన్నామా? లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఏం చేశారో దానికి కాపీ కొట్టాలి. ఇప్పుడు కాపీ కొట్టడానికి దొంగతనంగా చేయాలి. స్కూల్లో మనం పాస్ చేసింది ఎలా? మాస్టర్ ఎవరికి తెలియకూడదు కదా, టీచర్స్ ఎవరికి తెలియకుండా కాపీ కొట్టాలి. తెలిస్తే ఏం చేస్తారు? ఒకటి కాపీ కొట్టనివ్వరు, లేకపోతే కొట్టేస్తారు కదా. ఈ రెండు ఏదో జరుగుతుంది, సో పని జరగదు. మరి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నన్ను కాపీ కొట్టండి, ఎలా కాపీ కొట్టాలనేది పెద్ద పుస్తకం రాసిచ్చాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు పెద్ద పుస్తకం రాసి, బైబిల్ గ్రంథం అని చెప్పేసి ఒకటి రాసి మన చేతిలో పెట్టి, నేను ఇలాగే ఉన్నాను, మీరు కూడా ఇలాగే జీవించండి అని చెప్పేసి రాసి ఉన్నారు. అంటే ఇక్కడ యేసయ్య జీవితం మనకు కొంత తెలుసా తెలియదా? కొంతవరకు తెలుసు కదా. బాగా సీరియస్ ఉండండి, చాలా ముఖ్యమైన ఒక ప్రిన్సిపల్ లాంటిది చెప్తున్నా. యేసయ్య జీవితం మనకి చాలా బాగా తెలుసు. ఎందుకు? పరిశుద్ధ గ్రంథంలో చాలా తేటగా, మంచిగా, తెలివిగా రాసింది. మరి యేసయ్య జీవితంలోనే 33.5 సంవత్సరముల జీవితంలో, యేసయ్య జీవితంలో బెస్ట్ పార్ట్ ఏది? చిన్నప్పుడా, మధ్య వయసులోనా, పరిచయం చేసేటప్పుడా, ఎప్పుడు బెస్ట్ పార్ట్ ఏది? యేసయ్యని గురించి ఆయన జీవితం మనకు తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాము, చాలా మంది చెప్తున్నారు, వింటున్నాము. యేసయ్య అలా ఉంటారు, యేసయ్య ఆ గుణగలను కలిగిన వారు, ఇలాంటి వారు, అలాంటి వారు, ప్రేమ కలిగిన వాడు, ఇంకా ఏదేదో చెప్ప స్వస్థపరుస్తాడు, ఇంకా ఏంటి, ఇంకా చాలా ఏముందో అన్ని చెప్పొచ్చు. ఇవన్నీ చెప్పినా కానీ యేసయ్య జీవితంలో ముఖ్యమైన విషయం ఏం తెలుసా? యేసయ్య జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, విజయవంతమైన విషయం ఆయన జీవితంలో ఏంటంటే, ఈరోజు ఆయన గురించి, ఆయన జీవితాల గురించి తన బిడ్డలు నోటి ద్వారా, క్రియల ద్వారా బతుకుతున్నారే, అది అర్థమైందా మీకు? అర్థమైందా? యేసయ్య పుట్టి, పెరిగి, మరణించి, మన కోసం త్యాగం చేసి, మరణించి, అన్ని అయిపోయి, పునరుద్ధరణయ్యి, ఆరోహణమయ్యి, అన్ని పరదేశకు వెళ్ళిపోయినా కానీ ఆయన జీవితంలోనే ఒక మంచి సమయం, కాలం ఉంది అంటే అది ఏం తెలుసా? ఆయన జీవితం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన గని ఒక గుంపు, సంఘం ఆయన గుంపే కదా, ఆయన గని ఒక గుంపు ఏర్పాటు చేసుకుని, ఆ ఏర్పాటులో ఉండే బిడ్డలు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన పలిగిన విషయములు, ఆయన చేసిన విషయములు ఇప్పుడు ఆయన బిడ్డలు మాట్లాడుతూ క్రియల్లో పెట్టుతూ ఉన్నారా? అది ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడు ఎవరు పాటిస్తారు? మిమ్మల్ని మీ పిల్లలు పాటిస్తారనుకోండి, మీ స్నేహితులు పాటిస్తారనుకోండి, ఎప్పుడు పాటిస్తారు? ఆలోచన చేయండి. మీరు ఎంత మంచిగా ఉండాలి, మీరు ఎంత మంచిగా ఉంటే మీరు చేసిందన్నా వాళ్ళు చేసేది, మీరు చెప్పిందన్నీ వాళ్ళు చెప్పడం కదా. అది ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా? యేసయ్య నా బుర్రలో పెట్టింది మాట్లాడుతున్నా. అలాగే పరిచర్యలో ఏం చేస్తున్నావు? యేసయ్య చేసింది చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? ఎందుకంటే యేసయ్య అలాంటి గొప్ప దేవుడు. ఆ దేవుడు చేసిన ఆ పనులు మనకిచ్చేసి వెళ్ళాడు. ఈరోజు మనం కూడా అదే చెయ్యాలి. అది ఎంతమంది చేస్తారంటే అదే ఆయన బిడ్డలు మాత్రమే దాన్ని చేయగలరు. ఎందుకు? దాన్ని ఎలా తెలుసుకోవాలి అని చూస్తే, యేసయ్యని ఎరగక ముందు మనం ఎలాంటి జీవితం కలిగి ఉన్నామో ఆ వ్యత్యాసం చెప్తున్నా. ఈ రోజు యేసయ్యని ఎరిగిన తర్వాత ఎన్నో సంవత్సరములు అయిపోయింది, ఈ రోజు ఎలాంటి జీవితం కలిగి ఉన్నాము అని చూస్తే, ఈ రోజు యేసయ్యను గుర్తెరిగిన ఆ జీవితం నుంచి యేసయ్యను గుర్తెరగని జీవితమును మనం మైనస్ చేసేస్తే మిగిలింది ఏ జీవితం చెప్పండి? యేసయ్యను ఎరిగిన తర్వాత
యేసయ్యను గురించి మాట్లాడిన మాటలు, యేసయ్యను గురించి చేసిన క్రియలు, యేసయ్యలో బతికిన బతుకు మాత్రమే మిగులుతుంది కదా. అదే యేసయ్య గొప్పతనం. ఆ పని మన ద్వారా చేపించాడు. అర్థమైందా? ఆ పని మన ద్వారా చేపించాడు. ఆ పిక్చర్ మనం చూడాలి. ఎందుకంటే ఈరోజు లోకంలో మనం చూసిన వాళ్ళు, ఈరోజు మన లోకంలో మనం చూసిన వాళ్ళు దీని ముందు లోకపరంగా అంటే అన్యులుగా ఉండి లోకపరంగా ఉండే జీవితం చూసిన వాళ్ళు కదా. ఇంకా వాడు అలాగే ఉన్నాడు అని చెప్పాలా? లేదు యేసయ్యని ఎరిగిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ లోకస్తులు మనం చూసి ముందులాగే ఉన్నాడని చెప్పాలా? లేదు ఈయనకి ఆయన ఏదైతే దేవుని పూజిస్తున్నాడో యేసయ్య పోలికల ఆయన మారుతున్నాడు అని చూడాలా కదా. యేసయ్యలాగా ఆయన మారుతున్నాడు, యేసయ్యని పోలిన జీవితం వీళ్ళు జీవిస్తున్నారు అనేది మన నోటి మాటల ద్వారా మన జీవితంలో మనం చేసే క్రియల ద్వారా వాళ్ళకి అది అర్థమవ్వాలి. ఇంకోటి, ఏ విశ్వాస బిడ్డైనా కానీ యేసయ్యకు ఉన్న ధైర్యంతో బతకాలంట. ఏంటి? యేసయ్యకు ఉన్న ధైర్యంతో. యేసయ్యకి ఎంత ధైర్యం ఉందని తెలుసా మీకు? మొహమైన తిడతాడు, తప్పు చేసే వాళ్ళను ముఖమైన తిడతాడు. అలాంటి ధైర్యం కలిగిన వాళ్ళు యేసయ్య బిడ్డలుగా ఉండాలి. అంటే దానికి అర్థం ఏంటంటే యేసయ్యలాగానే ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే చాలా మంది క్రైస్తవ బిడ్డలు, విశ్వాస బిడ్డలు ఏం చేస్తారు, వాళ్ళ సొంత క్రైస్తవంని ఒకటి కలిపి అంటే కనుక్కుని దానే పాటిస్తుంటారు. ఇదే నేను యేసయ్యని పాటిస్తున్నాను అని చెప్పేసి. మీకు అర్థమైందా? క్రిస్టియానిటీ అంటే ఏంటి? క్రీస్తును పోలి జీవించడం క్రిస్టియానిటీ, అంతే. నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటి? క్రీస్తును పోలి, యేసు క్రీస్తును పోలి జీవించాలి. మరి ఇక్కడ అలా ఉండదు. వీళ్ళ ఇష్టానుసారంగా ఒక జీవితం పెట్టుకుని తర్వాత యేసయ్య నా దేవుడిని చెప్పేసి వెళ్ళిపోతారు. అది వాళ్ళ సొంత క్రైస్తవ్యం. అది యేసయ్య చూపించిన క్రైస్తవ్యం కాదు. అలా ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు మన నోరు పలిగే మాటలన్నీ ఎలా ఉండాలి అంటే అది యేసయ్య పలిగిన మాటల్లాగే ఉండాలి. ఆ మాటలే ఉండాలి. మనం చేసే క్రియలన్నీ ఆయన చేసిన క్రియలుగానే అది ఉండాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆయనను కాపీ కొట్టాలి. ఇమిటేట్ జీసస్. యేసయ్యను ఇమిటేట్ చేయాలి. యేసయ్యను ఇమిటేట్ చేయడం అంటే ఏంటి? ఆయన ఎలా ఉన్నాడో దానికి కాపీ కొట్టడం, అంతే కదా. అంటే యేసయ్య ఎలా ఉన్నాడు? యేసయ్య ఉన్నది చాలా చాలా దయతో ఆయన మాట్లాడతాడు. అంటే ఆయన తలంపులే ఎలా ఉంటుందంటే ప్రేమపూర్వంగా ఉంటుంది. తర్వాత ఆయన మాట్లాడేది ప్రేమపూర్వంగా ఉంటుంది. ఆయన క్రియలన్నీ కూడా ప్రేమపూర్వంగా ఉంటుంది. మీకు చూడండి, యేసయ్య స్వస్థత పొందడానికి ఎంతో మంది వస్తారు. అంతమందిని స్వస్థపరుస్తాడు ఆయన. ఎలా చేస్తాడు తెలుసా? మొత్తాన్ని అందరు రండిని ఒక్కసారి ప్రార్థన చేయడు. ప్రతి వాడి దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఒకరోజు అలా చేసి అలిసిపోయి వెళ్ళిపోతాడంట. అంటే ఎవరు లేరు, ఇంకా అన్ని అయిపోయిన తర్వాత అలసిపోయి కొండ ప్రాంతం వెళ్ళి తండ్రితో మాట్లాడడానికి వెళ్ళిపోతాడు. సో ఈ జనులు ఉన్నారు కదా, లోకం ఉండే వాళ్ళు, ముందు మనం చూసిన వాళ్ళు ఇప్పుడు చూసేటప్పుడు యేసయ్య పోలికలు ఉన్నాడు, ఆయనలో యేసయ్య ఉన్నాడు అని మాట్లాడేట్టుగా మన జీవితాలు మార్చుకోవాలి. ఇంకోటి పవిత్రతలో కూడా యేసయ్యను మనం కాపీ కొట్టాలి, పాటించాలి. యేసయ్య ఏదైతే పవిత్రంగా ఉన్నాడో ఆ నీతి మనం కూడా పాటించాలి. ఆయన నీతి మనకి ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. అది ఎందుకు అనేటప్పుడు యేసయ్య తన తండ్రితో ఎలాగున్నాడు ఏమో తెలుసా మీకు? యేసయ్య తన తండ్రితో ఎలాగున్నాడు? ఆయన యేసయ్య తండ్రి ఆ సంబంధం ఇంకో సంబంధం ఎక్కడ ఉండదు. అంత గొప్ప సంబంధం. అక్కడి నుంచి దిగి వచ్చిన దైవత్వంను వదిలిపెట్టి వచ్చిన యేసయ్య, దైవత్వంను వదిలిపెట్టి వచ్చిన ఆయన వచ్చిన దాని నుంచి తండ్రితో మాట్లాడడం ఎప్పుడు కూడా మానల, ఎప్పుడు తండ్రితోనే ఉంటాడు. సో తండ్రితో మాట్లాడి దానికి సంబంధించి మంచి కార్యములు ఏమున్నాయో అవన్నీ చేస్తూనే ఉంటాడు. ఈరోజు ఈ విషయం తెలిసిన మనం కూడా సమయమును వృధా చేయడానికి ఛాన్స్ లేదు. సమయమును వృధా చేయడానికి. ఎందుకంటే వచ్చిన 33.5 సంవత్సరములు ఉండి 33.5 సంవత్సరములు యేసయ్య చేసిన పని ఒక్కటే పని. తండ్రి ఏం చెప్పాడో, తండ్రి దగ్గర ఏమి హామీ ఇచ్చేసారో, తండ్రి దగ్గర ఏదైతే మాట్లాడి చెప్పేసారో దానే ఆయన నెరవేర్చడానికి జీవితం పూర్తిగా వాడుకున్నాడు.
అలాంటి జీవితంగా మనల్ని కూడా పంపించాడు ఆయన. అలా యేసయ్య లాకే కావాలి. ఇప్పుడు యేసయ్య తండ్రి కుడిపాసంలో కూర్చున్నాడంటే, యేసయ్య కుడిపాసంలో మనం కూర్చుండాలంటే యేసయ్యలాగా ఉంటేనే కదా. ఆలోచన చేయండి. పరలోకమును విడిచిపెట్టి వచ్చిన యేసయ్య దైవత్వమును వదిలిపెట్టి శరీరధారిగా వచ్చాడు. మరి ఇప్పుడు వెళ్ళి కూర్చున్న యేసయ్య ఎవరు తెలుసా? శరీరధారిని కూర్చుంటున్నాడు. తెలుసా? దేవుడే శరీరధారిగానే వెళ్ళి కూర్చుంటున్నాడు. అందుకే శరీరధారి పక్కన మనను, అంటే మహిమగల శరీరంలో మహిమగల శరీరంతో కూర్చున్నాడు. మనను కూడా రేపు మట్టి శరీరం నుంచి మహిమగల శరీరము మార్చి ఆయన కుడిపాసంలో కూర్చోబెట్టుకుని ఏం చేస్తాడు? లోకాలని ఏలే ఆ పరిస్థితి మనను తీసుకొస్తున్నాడు. అలా అంత గొప్ప అవకాశం ఆయన మనకి కల్పిస్తున్నాడు. అందుకని ఇప్పుడు చూడండి, యేసయ్య తనను తాను కాదనుకున్నాడు, ఇష్టపడి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ లోకమును చూసి ఎంతో చేసి ఉండొచ్చు, ఎంతో పేరు అన్ని కీర్తి అన్ని తెచ్చుకుని ఉండొచ్చు. మరి ఏం చేశాడు ఆయన? తననే తాను కాదని చెప్పుకుని సిలువగా అప్పగించాడు. ఈరోజు మనం కూడా అలాగే ఉండాలి. మన జీవితం మనకు కాదని చెప్పేసి ఇతరుల కోసం, దేవుని కోసం మన బతికే ఆ జీవితం ఉండాలి. యేసయ్య భక్తిపరుడా కాదా? భయంకరమైన భక్తిపరుడు. మన ప్రార్థనలు మాని రోజులు, నెలలు, సంవత్సరం ఉండొచ్చు. మరి యేసయ్య ఒక్కరోజు కూడా ప్రార్థనలు మానల. ఉదయం నైట్ కంటిన్యూగా కొన్ని రాత్రులంతా పూర్తిగా ప్రార్థనలే ఉంటాడు ఆయన. అలాగే మనం కూడా ఈరోజు మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి? యేసయ్యను పోలి, యేసయ్యలోనే నేను ఉండాలి, యేసయ్యను పోలి ఉండాలి. యేసయ్య ఏం చేస్తారో దానే నేను కూడా చెయ్యాలి అనే నిర్ణయం మనం తీసుకోవాలి. ఎప్పుడన్నా ఒక్కసారి బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య తండ్రి చిత్తముకు వ్యతిరేకంగా ఏదన్నా ఒక్క పని చేస్తుంటాడా? ఒక్కటి కూడా లేదు. తండ్రి చిత్తముకు వ్యతిరేకంగా ఒక్కటి కూడా లేదు. ఈరోజు మనం కూడా ఆయన దగ్గర సమర్పించుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. యేసయ్య ఓర్పు సహనంతో ఉన్నాడా? ఎక్కడెక్కడ ఓర్పు కలిగి ఉండాలో, సహనం కలిగి ఉన్నాడు. మనం కూడా అలా ఉండాలి. ఈరోజు మనకు కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఏమొచ్చినా కానీ మనం ఏం చేయాలి? అదే ఓర్పు, యేసయ్యలో ఉన్న అదే ఓర్పు, అదే సహనంతో మనం కూడా కలిగి ఉండాలి. తర్వాత అంటే అన్నిటికన్నా పైన మనం దేని ముఖ్యంగా కాపీ కొట్టాలంటే సిలువల సిలువల ఉరిదీస్తున్నారు కదా. సిలువల ఉరిదీస్తున్నారు, వేలాడుతున్నాడు ఆయన. వేలాడేటప్పుడు ఆయనని హింసిస్తున్నారు. యేసయ్య ఏం చెప్పాడు? అదే దాని ఏమర్థం? క్షమాపణం, శమించే గుణం ఉందే. ఆ శమించే గుణం వచ్చేసి యేసయ్యకు ఉంది, మనకు కూడా ఉండాలి. ఇది యేసయ్య జీవితంలో చాలా ముఖ్యమైన ఒక భాగం. అది చాలా ముఖ్యమైన భాగం. అంటే తనను అందరూ, అక్కడ ఉండే వాళ్ళందరూ హింసిస్తున్నారు, ఇక్కట్ల గుంత తీసుకెళ్తున్నారు, కొట్టుతున్నారు, ఏదో చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు కూడా యేసయ్య ఏం చెప్పారు? తండ్రి యొద్దకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే తండ్రి తీర్పు తీర్చేస్తాడో ఏమో వాళ్ళ పైన చెప్పేసి వాళ్ళను కూడా కాపాడాలి, వాళ్ళకు కూడా రక్షణ కావాలని చెప్పేసి క్షమిస్తున్నాడు. యేసయ్య క్షమించలేదంటే వాళ్ళకి జీవితాన రక్షణ రాదు. ఎవరు? ఆయన హాని చేస్తున్నారు కదా, జీవితాన రక్షణ రాదు. మరి యేసయ్య ఏం చేశాడు? అక్కడే ఆ చోట్ల ఏం చేస్తున్నాడు? తండ్రి యొద్దకు ప్రార్థన చేసి, ఆ సమయంలో ప్రార్థన చేయాలన్న మనస్తత్వం ఎవరైనా వస్తుందా? రాదు. అంత గొప్ప కార్యం చేశాడు యేసయ్య. మరి ఈరోజు యేసయ్య బిడ్డలైన మనకు ఎలా ఉండాలి? ఎలాంటి పరిస్థితి అయినా కానీ మనం ఏముండాలి? ఇంకోరిని, ఇతరులను క్షమించే మనస్తత్వం మనకు కూడా కలిగి ఉండాలి. అది ఎంత కీడు జరిగినా పర్లేదు, ఎంత దుర్మార్గం మన జీవితంలో జరిగినా పర్లేదు, మనం ఎవరైతే చేశారో వాళ్ళు ఏం చేయాలి? శిక్షించడానికి మనం దోహదపడకూడదు, మనం సపోర్ట్ చేయకూడదు. మనం వాళ్ళు ఏం చేయాలి? తండ్రి యొద్దకు, యేసయ్య దగ్గరకు అప్పగించాలి. సో ఇక్కడ మొత్తానికి ఈరోజు మనం మాట్లాడింది, ధ్యానంలో ఉండింది ఏంటంటే, దేవుని పోలి, యేసయ్యను పోలిన ఒక జీవితం మనం జీవించాలి అనేది చాలా చాలా ముఖ్యం. అంటే ఎలాగంటే ఎప్పుడు యేసయ్యను పోలిన జీవితమే జీవించాలి. అన్ని దశల్లో చూసిన యేసయ్య పోలిన జీవితమే జీవించాలి. ఎందుకు అంటే చివరి రోజులో ఉన్నాం. ఎక్కడున్నాం? చివరి రోజులో ఉన్నాము. ఏ గడియ, ఏ క్షణం యేసయ్య వస్తాడు, తీసుకెళ్తాడని మనకి తెలియదు.
అందుకని ఈరోజు మనం చూసేవాళ్ళు ఇతరులు ఎవరైనా కానీ మన జీవితం చూసేటప్పుడే యేసయ్యను చూపిస్తున్నాడు. యేసయ్యను పోలిన జీవితం జీవిస్తున్నాడు ఈ అబ్బాయి, ఈ అమ్మాయి, ఈ సహోదరి, ఈ సహోదరుడు అని చెప్పేసి లోకం మాట్లాడాలి. ఇంతెందుకు లోకం కాదు, సంఘం రూపంలో మాట్లాడాలి. వీళ్ళు యేసయ్యనే పాటిస్తున్నారు. యేసు ప్రభు ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడో అదే జీవితం వచ్చేసి వీళ్ళు కూడా కలిగి ఉన్నారు అనే ఒక జీవితమును మనం జీవించాలి. అట్టి కృప మనకి ఇవ్వడానికి తండ్రికే మహిమ కలుగును కాక.